గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం నిరూపక రేఖాగణితం గురించి ఎగ్జామ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనకు తెలియజేయడం జరుగుతుంది. నిరూపక రేఖాగణితం నుంచి ఒక 3 మార్కుల ప్రశ్న, ఒకటి 8 మార్కుల ప్రశ్న వస్తుంది. మొత్తం 11 మార్కులు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు 2024లో అడిగిన క్వశ్చన్ కూడా. సో ఈ క్వశ్చన్ ఏమని ఇచ్చిండంటే, ఒక వృత్త కేంద్రము ఓ 3.2 మరియు వృత్తంపై గల బిందువు P -5.8 బిందువులలో గీచిన ఆ వృత్త వ్యాసార్థం 10 యూనిట్లని నిరూపించమని ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మనకి ఈ 2 బిందువులు ఇచ్చినప్పుడు ఇందులో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ రెండు బిందువుల మధ్య దూరం, డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ ఫార్ములా మనకు గుర్తుండాలి. ఈ ఫార్ములా గుర్తుంటే ఈ లెక్క మనం చేయగలుగుతాం. మనం 10 యూనిట్లని నిరూపించాలి. 10 యూనిట్లని నిరూపించాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన బిందువులు. సో ఇచ్చిన బిందువులు 3,2 ఒకటి, -5,8 ఒకటి. ఈ ఇచ్చిన బిందువులు ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. సో ఈ బిందువులను మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించాలి. సో ప్రతిక్షేపిస్తాం. ఇది O మరియు P కాబట్టి OP ఈజ్ ఈక్వల్ టు x2 అంటే ఎంత ఇచ్చిండు? -5 కి -5 మైనస్ రాయండి. x1 వాల్యూ 3 ఇచ్చిండు. 3 బ్రాకెట్ క్లోజ్ చేయండి. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ +2. తర్వాత y2 ఎంత ఉన్నది? 8 మైనస్ y1 ఎంత ఉన్నది? 2. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే రూట్ -8 అవుతుంది, హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2 పోతే 6 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 8 8 64 అవుతుంది, ప్లస్ మైనస్ స్క్వేర్ అయితే ప్లస్ అయిపోతుంది. 6 స్క్వేర్ అంటే 6 36, రైట్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 100 అవుతుంది. సో 100ని మనం ఏమని రాసుకోవచ్చు? 100ని 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. రూట్ ఉంటుంది కాబట్టి రూట్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి 10 వస్తుంది. 10 యూనిట్లు. సో ఇచ్చిన ఆన్సర్కి 10 యూనిట్లని నిరూపించడం జరిగింది.